ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే అధికార వైసీపీ ఖచ్చితంగా మేము తిరిగి అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పడంతో పాటు జూన్ 9th ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా అనౌన్స్ చేశారు. అయితే తెలుగుదేశం కూటమి అయితే పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అనుకూలం కాబట్టి మేము 100% గెలవబోతున్నాం. క్యూలైన్లో యువత ఎక్కువగా కనపడ్డారు, మహిళలు ఎక్కువగా కనపడ్డారు కాబట్టి అది ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అనుకూలం, మేమే గెలుస్తున్నామని చెప్తున్నారు. సో ఎవరి అంచనాలు ఎలా ఉన్నా సరే జూన్ 4th రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అధికారంలోకి ఎవరు వస్తారనేది అందరికీ క్లారిటీ వస్తుంది. ఈలోపు చాలా సంస్థలు పోస్ట్ పోల్ సర్వే చేస్తున్నాయి, వాటి నివేదికలను బయటపెడుతున్నాయి. కొన్ని పోస్ట్ పోల్ సర్వేలు తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటే కొన్ని పోస్ట్ పోల్ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. తాజాగా పొలిటికల్ ఎడ్జ్ సంస్థ తన పోస్ట్ పోల్ నివేదికను బయటపెట్టింది. సో వాళ్ళ పోస్ట్ పోల్ సర్వే ఆధారంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సీట్లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఒకసారి చూద్దాం. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 సీట్స్ చూస్తే గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, మంగళగిరి, పొన్నూరు, తాడికొండ, తెనాలి ఈ 7 సీట్స్ ఉన్నాయి. సో వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనే సీట్స్ గుంటూరు ఈస్ట్, ప్రత్తిపాడు అలాగే పొన్నూరు ఈ 3 సీట్లు వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నారు. ఇకపోతే తెలుగుదేశం కూటమి గుంటూరు వెస్ట్, మంగళగిరి, తాడికొండ, తెనాలి ఈ 4 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. సో వీళ్ళ అంచనాలు నిజమవుతాయా, రాంగ్ అవుతాయా లేదా పూర్తిగా రివర్స్ అవుతాయా అనేది మనకి జూన్ 4th క్లారిటీ వస్తుంది.